ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपां साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितं शा। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चना गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वंचाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ హరే కృష్ణ హరే భక్తులందరికీ స్వాగతం అండి. సో మనం నిన్నటితోటి ఈ యొక్క పురుషోత్తమ యోగాన్ని అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకుందాం మనం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యాయం మనకి, ఎందుకంటే ఈ అధ్యాయం మొత్తంలో కూడా మనకి భగవంతుని గురించి తెలుసుకునే అవకాశాన్ని కల్పించాడు భగవంతుడు మనకి, రైట్. సో కాబట్టి ఈ అధ్యాయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా, ఎందుకంటే ఈ అధ్యాయం గమనించామనుకోండి మొత్తం కృష్ణుడే మాట్లాడాడు ఇక్కడ, అర్జునుడికి ఒక శ్లోకం కూడా ఇవ్వలే ఇక్కడ. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ, తన గురించి తను చెప్తున్నాడు అనమాట. మన కొందరి కోసము ఆయన గురించి తెలుసుకోవడం కోసము ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా ఈ యొక్క అధ్యాయంలో ఇవ్వడం జరిగిపోయింది ఇక్కడ, రైట్. సో ఈరోజు మనము జస్ట్ ఒక ఓవర్ వ్యూ అనమాట, మొత్తం సమ్మరీ అంతా అధ్యాయం గురించి చెప్పుకొని మనము రేపటి నుంచి మళ్ళీ ఇంకొక మనం ఇంతకుముందుకు ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఈ అధ్యాయం మామూలుగా ఏం చెప్పారు ఇక్కడ మనకి, ఇక్కడ దీంట్లో 20 శ్లోకాలు ఉన్నాయి మనకి కదా, మనకు అందరికీ తెలిసిన 20 శ్లోకాలు ఇక్కడ మనకి. సో మామూలుగా ఏం చెప్పారు, మొత్తం అధ్యాయాన్ని 20 శ్లోకాలు మనం డివైడ్ చేసుకోవాలనుకోండి. మొట్టమొదటి 6 శ్లోకాలలో ఏం చెప్పారు, భౌతికమైన ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్పారు ఇక్కడ. తర్వాత 7 నుంచి 11 శ్లోకాలలో ఏ విధంగా మన యొక్క జీవుడు ఆత్మ ఏదైతే ఉంటుందో ఈ లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి ఏ విధంగా వెళ్ళాలనే దాని గురించి చెప్పారు ఇక్కడ. తర్వాత భగవంతుడు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని అదేవిధంగా మనల్ని కూడా ఏ విధంగా పోషిస్తున్నాడు అనేది 12 నుంచి 15 శ్లోకాల్లో చెప్పారు ఇక్కడ. తర్వాత ఈ యొక్క వైదిక జ్ఞానం అంటే ఏంటి ఇక్కడ, వైదిక శాస్త్రాలు అంటే ఏంటి ఇక్కడ మనము, అంతేకాదు భగవంతుని యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయం గురించి లాస్ట్ 16 నుంచి 20 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అది చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనము ఒక సెక్షన్ బై సెక్షన్ తీసుకుందాం ఇక్కడ. అంటే గౌరాంగేషన్ ప్రభు ఆల్రెడీ సమరైజ్ చేశారు, ప్రభు చెప్పిందే మళ్ళీ మీకు చెప్తున్నాను ఇక్కడ తెలుగులో. సో ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది ఏం చెప్పాము మనం ఇక్కడ, తలక్రిందులుగా ఉన్న ఒక చెట్టు ఏదైతే ఉంటుందో దానికి ప్రతిబింబం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, నిన్న కూడా మనం చూసాం ఇక్కడ. దీని యొక్క మామూలుగా ఈ వేళ్ళు అనేది పైకి ఉన్నాయి, కొమ్మలు అనేవి కిందికి ఉన్నాయి అనమాట ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది టెంపరీ అనమాట, అంటే ఇది నిజమైనది కాదు ఇక్కడ. భౌతిక ప్రపంచం అనేది నిజమైనది కాదు అని చెప్పడానికి భగవంతుడి ఉపమానం మనకి ఇవ్వడం జరిగిపోయింది ఇక్కడ. మామూలుగా చెట్టు అంటే కొమ్మలు పైకి ఉంటాయి, వేళ్ళు కిందికి ఉంటాయి ఇక్కడ. కానీ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ యొక్క అశ్వత్థ వృక్షం ఏదైతే ఉంటుందో ఈ యొక్క వేళ్ళు అనేది పైకి ఉన్నాయి, కొమ్మలు కిందికి ఉన్నాయి, కాబట్టి ఇది ఒక నిజమైన చెట్టు కాదు అని చెప్పేసి తెలుసుకోవాలి ఇక్కడ. ఇది కూడా ఎప్పటికీ శాశ్వతంగా ఉండదనే విషయం గురించి తెలుసుకోవాలి ఇక్కడ. నిజమైన వృక్షం అని ఇక్కడ ఉంటుంది ఆధ్యాత్మిక లోకంలో ఎప్పటికీ ఉండేది, అది ఆధ్యాత్మిక ప్రపంచం అనమాట. ఆ లోకం గురించి మనము ఎక్కువగా ఆలోచించాలి ఇక్కడ మనం. అయితే ఈ చెట్టు ఏ విధంగా మనకి పెరుగుతుందని చెప్పారు ఇక్కడ, త్రిగుణాల ద్వారా పెరుగుతుంది ఇక్కడ. సత్వగుణము, రజోగుణం, తమో గుణం ఏదైతే ఉంటుందో ఆ త్రిగుణాల ప్రభావంతో ఏమైపోయింది, మనం చేసే కర్మల ద్వారా లేకపోతే మనం చేసే ఈ ప్రతి ఒక్క విషయం ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏం చేస్తున్నాము, ఈ భౌతిక ప్రపంచంలో వృక్షాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి మనం ఎక్కువైతే కర్మలు చేసుకుంటూ పోతున్నామో
భక్తియుత సేవలో లేకుండా భక్తియుత దానికి వ్యతిరేకంగా ఏవైతే మనం కర్మలు చేసుకుంటూ పోతున్నామో అలాంటి కర్మలు చేయడం వల్ల ఏమైపోయాము, మనం ఇంకా ఇంకా బంధంలో చిక్కుకుని పోతున్నాం అనమాట. కర్మలు చేసుకుంటూ చేసుకుంటూ ఈ జీవుణ్ణి ఒక దేహం తర్వాత ఇంకో దేహానికి మారుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్పిస్తే ఎక్కడ కూడా దానికి అంతం అనేది లేకుండా పోయింది ఇక్కడ మనకి. అందుకనే మనం ఏం చేస్తున్నాము, ఇలాంటి ఎన్నో దేహాలు తీసుకుంటూ మారుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్పిస్తే ముక్తి పొందేసి భగవంతుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అనమాట. అందుకనే మనకున్న ఈ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఎందుకు వస్తున్నాయంటే కారణం ఏంటి, ఇక్కడ మనం కర్మలు చేసుకుంటూ ఇంకా ఇంకా బంధంలో చిక్కుకొని పోతున్నాం కాబట్టి ఇక్కడ. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు మనకి, ఈ యొక్క వృక్షాన్ని మనల్ని కట్ చేయమని చెప్పేస్తున్నారు ఇక్కడ మనకి. శస్త్రంతో అనాసక్తి అనే ఒక శస్త్రం ఏదైతే ఉంటుందో దానితోనే చెప్పారు ఈ భౌతిక వృక్షాన్ని మనల్ని నరికివేయమని చెప్పేసి అన్నారు అనమాట ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతుంది, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఏవైతే మనకు ఆసక్తులు ఏవైతే ఉన్నాయో లేకపోతే మన మిథ్యాహంకారం ఏదైతే ఉంటుందో దీని నుంచి మొత్తం బయటపడే అవకాశం కలిగిపోతుంది. ఎప్పుడు మనము ఈ శస్త్రము ఈ యొక్క అసంగ శస్త్రం అనే ఏదైతే ఉంటుందో దానితోని కనుక ఈ వృక్షాన్ని మనం ఖండించినట్లయితే ఇక్కడ అప్పుడు ఏమైపోతాము, చివరికి తిరిగి ఆ భగవంతుని యొక్క లోకానికి వెళ్ళిపోతాం మనం ఇక్కడ. ఎప్పుడు ఆ లోకానికి వెళ్ళిపోయేసి నిజమైన ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతాం అనమాట. ఎప్పటికీ ఉండే లోకానికి వెళ్ళిపోయే అవకాశం కలిగిపోతుంది. అది ఎలా కలుగుతుంది, ఓన్లీ మనం పూర్తిగా భగవంతుడికి శరణాగతి పొందినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఓకేనా? కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క ఈ తర్వాత ఏం చెప్పాడు భగవంతుడు మనకి, మనం భగవంతుని దగ్గర లోకాలకి వెళ్ళిపోవాలంటే మనలో ఆ గుణాలు పెంచుకోవాలి ఇక్కడ మనకి. రైట్? ఆ గుణాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞే గచ్చంత్యమూఢ పదమవ్యయం తత్ అని చెప్పారు ఇక్కడ మనకి. ఈ 6 లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ మనకి అహంకారం ఉండకూడదు, మిథ్యాహంకారం ఉండకూడదు, అంతే కదా, మోహంలో ఉండకూడదు మనము, అంతేకాదు మన యొక్క సంఘం ఏదైతే ఉంటుందో దాని నుంచి దూరంగా ఉండాలి ఇక్కడ మనకి. రెగ్యులర్గా భక్తి సాధన చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. ఒక్క నిమిషం. నిర్మాణ మోహ నిర్మాణ మోహ. సో కాబట్టి ఈ 6 రకాల లక్షణాలు ఎప్పుడైతే మనలో పెంపొందించుకుంటామో అంటే ఇక్కడ మిథ్యాహంకారం నుంచి బయటపడిపోవాలి, మోహం నుంచి బయటపడిపోవాలి, అసత్సంగత్యం దూరంగా ఉండిపోవాలి ఇక్కడ మనకి. మన భక్తిత సాధన అనేది నిరంతరం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. అంతేకాదు భౌతికమైన కోరికల నుంచి దూరంగా ఉండిపోవాలన్నమాట ఇక్కడ. అప్పుడు చేస్తే ఏమైపోతాము, మనం ముక్తి పొందేసి మనము ఆధ్యాత్మిక లోకానికి పోయే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. అక్కడ ఈ లోకంలో మనకి సూర్యుడు, చంద్రుడు, విద్యుత్ శక్తి ఇవన్నీ అవసరం ఇక్కడ. కానీ ఆధ్యాత్మిక లోకంలో ఇవన్నీ ఏమీ ఉండవని చెప్పేసి కూడా భగవంతుడు చెప్పడం జరిగిపోయింది అనమాట. భౌతిక ప్రపంచం గురించి చెప్పారు, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గురించి చెప్పేసి ఈ 6 లక్షణాలు మనలో ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు ఆ లోకానికి వెళ్ళే అవకాశం కూడా కలిగిపోతుంది అనమాట ఇక్కడ. తర్వాత ఏం చెప్పారు మనకి, మన యొక్క ఆత్మ గురించి చెప్పారు, జీవుడి గురించి చెప్పారనమాట. జీవుడు అనేవాడు ఎప్పటికీ నిత్యంగా భగవంతుడితో పాటు ఉండేవాడు ఇక్కడ. కాకపోతే ఏమైపోయింది, మనం ఈ ప్రపంచంలోకి వచ్చేసి మనం ఇక్కడ ఇరుక్కుపోయామన్నమాట దీంట్లో. అందువల్ల ఏమైపోయింది, మనము ఈ భౌతిక ప్రపంచంలో ఇరుక్కుపోయేసి కర్మలు చేసుకుంటూ ఈ దేహాలు మారుకుంటూ మనం ఏం చేస్తున్నాము, జన్మలు తీసుకుంటూ మరణిస్తూ జన్మలు తీసుకుంటూ మరణిస్తూ ఇలా వెళ్ళిపోతున్నాం ఇక్కడ. మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో మన సూక్ష్మ శరీరాల ద్వారా ఏమైపోయినాయి, అవి వచ్చే దేహాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాయి ఇక్కడ. ఈ జన్మలో చేసే కర్మలు అనేది ఇక్కడ ఆగిపోవట్లేవు, మళ్ళీ ఇంకో జన్మకు కూడా మనం తీసుకెళ్ళిపోతున్నాము కర్మలన్నీ కూడా. ఈ స్థూల శరీరం లేకపోయినా కానీ మనలో ఉన్న సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో, మనస్సు, బుద్ధి, ఈ యొక్క మిథ్యాహంకారం ఏదైతే ఉంటుందో వాటి ద్వారా మనం చేసే కర్మలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాం ఇక్కడ. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేసే పనులు అనేది ఇక్కడ మనకి. కాబట్టి దానివల్ల ఏం చేస్తున్నాము, ఈ జన్మ మృత్యు చక్రంలోకి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ. ఎవరైతే విమూఢులు అంటే ఈ యొక్క అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఈ యొక్క ఆత్మ యొక్క లక్షణాల గురించి తెలుసుకోలేరు కాబట్టి ఈ బద్ధ జీవితంలో ఇరుక్కుపోతున్నారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. ఎవరైతే జ్ఞానచక్షువులు ఎవరైతే ఉంటున్నారో, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని సరిగ్గా యథాతథంగా చూడగలుగుతారు ఇక్కడ. వాళ్ళప్పుడు ఈ యొక్క జన్మ మృత్యు చక్రాన్ని ఆపేస్తారనమాట ఇక్కడ. ఆపేసి ముక్తి పొంది కూడా వెళ్ళిపోతారు ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో
భక్తితో మార్గంలో చేసే సేవల్లాగా ఉండాలి ఇక్కడ మనం. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడైతే మనం ఈ విధంగా భక్తితో సేవలో మనం కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో మన నెక్స్ట్ జన్మకు కూడా ఇలాంటి కర్మలే వస్తాయి ఇక్కడ మనకి. లేకపోతే ఏమైపోతుంది, ఈ భౌతికమైన కర్మలే మళ్ళీ నెక్స్ట్ జన్మకి వెళ్ళిపోయేసి మళ్ళీ ఇదే ఇబ్బందులు, మళ్ళీ ఇదే కష్టాలు మనం వెళ్ళిపోతుంటాం అనమాట. కాబట్టి మనము ట్రాన్స్ మైగ్రేషన్ చేయాలి ఇక్కడ. మనం ఒక దేహం నుంచి ఇంకో దేహాన్ని మారడానికి కోసం ప్రయత్నించకూడదు. ఈ భౌతికమైన దేహాన్ని వదిలిపెట్టేసి ఆధ్యాత్మిక దేహానికి వెళ్ళడానికి కోసం ప్రయత్నించాలి. అది మన జీవితం యొక్క లక్ష్యం ఇక్కడ. తర్వాత భగవంతుడు ఏం చెప్పాడు 3వ సెక్షన్లో, ఏ విధంగా భగవంతుడు ఈ విశ్వాన్ని ఏ విధంగా పోషిస్తున్నాడు, అదేవిధంగా మనల్ని కూడా ఏ విధంగా పోషిస్తున్నాడు అని చెప్పుకున్నాం ఇక్కడ. బయటనేమో బయట నుంచి ఏం చేస్తున్నాడు భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో, సూర్యుని యొక్క కాంతి ఇస్తున్నాడు, చంద్రుని యొక్క కాంతి ఇస్తున్నాడు, లేకపోతే వేడి, లేకపోతే విద్యుత్ శక్తి, ఇవన్నీ ఇచ్చేసి ఏం చేశాడు, ఎప్పటికీ చీకట్లో ఉండిపోకుండా మనం ఏం చేశాడు, ఎప్పుడు వెలుతురిని ప్రసాదిస్తున్నాడు అనమాట భగవంతుడు ఇక్కడ. లేకపోతే ఏమైపోద్ది, మనం అంధకారంలో ఉండిపోతాం ఇక్కడ. ఇప్పుడంటే మనకి చాలా రకాలు వచ్చినాయి, కానీ ఒకప్పుడు విలేజెస్లో మనకి పల్లెటూళ్ళలో కరెంటు పోతే అసలు ఏమీ ఉండకపోయేది అక్కడ, అంత చీకటిగా ఉండేది అనమాట ఇక్కడ. కాబట్టి భగవంతుడు ఆ విధంగా కూడా మనకి సహాయపడుతున్నాడు అనమాట ఇక్కడ. భగవంతుడు ఈ విధంగా ఏం చేస్తున్నాడు ఇక్కడ, సూర్యుని ద్వారా చెట్లని పెంచుతున్నాడు ఇక్కడ. దాంట్లోకి మళ్ళీ చంద్రుని యొక్క కాంతి ద్వారా ఏం చేస్తున్నాడు ఇక్కడ, దాంట్లో పోషకాలు కూడా నింపుతున్నాడు అనమాట. మనకు కావాల్సిన ఆహారం కోసం దాంట్లో ఉన్న రసాన్ని నింపుతున్నాడు. ఆ యొక్క రుచి ఏదైతే ఉంటుందో ఆ రుచి అనే రసాన్ని భగవంతుడు చంద్రుని కాంతి ద్వారా దాంట్లో నింపుతున్నాడు అనమాట ఇక్కడ. అది బాహ్యంగా. అంతరంగా ఏం చేస్తున్నాడు భగవంతుడు, జఠరాగ్ని రూపంలో వచ్చేసి మన తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సహాయపడుతున్నాడు ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతుంది, ఎప్పుడైతే మనం తిన్న అన్నము జీర్ణమైపోతుందో అది శక్తిలాగా మారిపోయేసి మన దేహం అంతా కూడా ఆ శక్తిని మనము అనుభూతి చెందుతాం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఆ విధంగా కూడా భగవంతుడు అంతరంగా సహాయపడుతున్నాడు ఇక్కడ మనకి. తర్వాత ఏం చెప్పారు ఇక్కడ మనకి, ఈ యొక్క భగవంతుడు మనందరి హృదయాల్లో ఉన్నాడు ఇక్కడ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదేశ్య సర్వే రహమేవ వేద్యో వేదాంత కృతేవ విదేహ చాహం అని చెప్పుకున్నాం ఇక్కడ. భగవంతుడు పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉండేసి ఏం చేస్తున్నాడు ఇక్కడ, మనకు కావాల్సిన జ్ఞానాన్ని, స్మృతిని, అపోహనాన్ని అన్నింటినీ కూడా కల్పిస్తున్నాడు అనమాట భగవంతుడు ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఏదైతే అవసరమో దాన్నే గుర్తుపెట్టుకునేలాగా, ఏదైతే అవసరం లేదో దాన్ని గుర్తుపెట్టుకునేలాగా మనకి కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆయన గుర్తుపెట్టుకునే స్మృతిని కల్పిస్తున్నాడు ఇక్కడ. ఆ మర్చిపోయే తత్వాన్ని కూడా కల్పిస్తున్నాడు అనమాట ఇక్కడ. మనము భౌతికమైన ప్రపంచంలో నుంచి విషయాలు ఎక్కువగా పట్టించుకోలేదనుకోండి, అవి మర్చిపోయినట్టే మనకు అనమాట ఇక్కడ. మనకి ఏదైతే అవసరం లేదో అవి మర్చిపోవడానికి అవకాశం కూడా భగవంతుడే కల్పిస్తున్నాడు ఇక్కడ మనకి ఈ జ్ఞానం ద్వారా. కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఏం చేస్తున్నాడు, బాహ్యంగా మనకి సహాయపడుతున్నాడు, లోపలి నుంచి కూడా మనకి సహాయపడుతున్నాడు అనమాట భగవంతుడు ఇక్కడ. తర్వాత ఇది చెప్పిన తర్వాత ఏం చెప్పారు, చివరికి ఏం చెప్పాడు భగవంతుడు, 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు క్షరులు, ఇంకొకరు అక్షరులు. క్షరులు అంటే నశించే వాళ్ళు, అక్షరులు అంటే నాశనం లేని వాళ్ళు. అంటే ఇక్కడ భౌతిక దేహం నుంచి వదిలిపెట్టేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేసి ఆధ్యాత్మిక దేహాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారన్నమాట ఇక్కడ. వీళ్ళిద్దరికంటే పైన కూడా ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎవరు, ఆయన పరమాత్మ. ఆయన ఈ కోవలోకి రాడు, నశించడము నశించకపోవడం అనే కోవలోకి రాడు అనమాట ఇక్కడ. ఆయన స్వయంగా భగవంతుడు, దేవాది దేవుడు అనమాట ఇక్కడ. ఆయన అందరి హృదయాల్లో ఉండేసి చూస్తున్నాడు ఇక్కడ మనకి. కాబట్టి ఆయన అనాదిరాదిర్ గోవింద్, అంటే మొట్టమొదటి నుంచి ఉన్న వ్యక్తి ఎవరు, ఆ పరమాత్మ అనే విషయం గురించి కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలంటే భగవంతుని గురించి ఓన్లీ తెలుసుకోవడం వరకే కాదు, ఆయన మీద ప్రేమను కూడా పెంపొందించుకోవాలి ఇక్కడ మనం. ఓకే, తెలుసుకోవడం దగ్గరనే ఆగిపోవద్దు మనం ఇక్కడ. ఒక అడుగు ముందుకెళ్ళిపోయేసి ఆ తెలుసుకున్న వ్యక్తికి ఏం అవసరము, ఏమి ఇష్టము, ఆయనకి ఏం అలవాట్లు ఉన్నాయి ఇక్కడ, మనం ఆయన కోసం ఏమి చేయాలి, ఏమి చేస్తే సంతృప్తి పడతాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఆ విధంగా ఆయన మీద ప్రేమ అనేది మనం పెంపొందించుకునే అవకాశం కూడా మనకు కలిగిపోతుంది ఇక్కడ. ఎప్పుడైతే ఆ ప్రేమ పెంపొందించుకుంటామో భగవంతుడు ఏం చేస్తాడు, మనలందరినీ కూడా బుద్ధిమంతుని తయారు చేస్తాడు అనమాట ఇక్కడ. ఈ జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ప్రేమ పెంచుకున్నప్పుడు ఏమైపోతుంది, మనకి ఆ బుద్ధిని కల్పించేసి ఏం చేస్తాడు భగవంతుడు, మనల్ని ఈ యొక్క పూర్తిగా ఒక ఆధ్యాత్మికమైన ఒక గిఫ్ట్ని కూడా మనకు ప్రసాదిస్తాడు అనమాట ఇక్కడ. మనకి నిజమైన మన లక్ష్యాన్ని చేరుకునే అవకాశాన్ని కూడా భగవంతుడు కల్పిస్తాడని చెప్పేసి ఇక్కడ 5 శ్లోకాలు కూడా, చివరి 5 శ్లోకాలు చెప్పుకున్నాం ఇక్కడ. కాబట్టి ఈ పురుషోత్తమ యోగం ద్వారా ఏంటి, ఇక్కడ మనకి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది ఇక్కడ మనకి. ఈ భౌతికమైన ప్రపంచంలో ఉన్న విషయాల నుంచి మనకి డిటాచ్మెంట్, అనాసక్తి పెరుగుతుంది, భగవంతుని పట్ల భక్తి పెరిగిపోతుంది ఇక్కడ. అంతేకాదు మనకి ఆధ్యాత్మిక లోకంలో ఆనందము, సుఖము అనేది కూడా మనకు కలిగిపోతుంది ఇక్కడ.
చివరికి ఏమైపోతాం, ఇవన్నీ కలిగిన తర్వాత భగవంతుని యొక్క లోకానికి కూడా మనకి ఆ దారి కూడా మనకి చాలా సుగమం అయిపోతుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భౌతికమైన విషయాల నుంచి డిటాచ్మెంట్, అనాసక్తి పెంచుకోవాలి ముఖ్యంగా మనం భక్తిలో ముందుకు వెళ్ళాలనుకుంటే ఇక్కడ. తర్వాత ఏం చేయాలి, 6 లక్షణాలు పెంచుకోవాలి ఇక్కడ. నిర్మాణ మోహ 5వ శ్లోకంలో చెప్పుకున్నాం మనం క్లియర్గా. ఆ 6 లక్షణాలు మనలో పెంపొందించుకోవాలి ఇక్కడ. తర్వాత భజన చేసుకుంటూ, ఈ యొక్క భజన క్రియ చేసుకుంటూ ఏం చేయాలి, భగవంతునికి భక్తితో సేవ చేసుకుంటూ మనము ఆ యొక్క ముక్తి పొందేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి మనము ప్రయత్నించాలన్నమాట ఇక్కడ. ఓకే, ఇది అనమాట. ఇది చాలా చాలా ఆ, ఈ అధ్యాయం యొక్క పూర్తి సారాంశం ఇక్కడ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ ఏమన్నా ఎవరికన్నా? చాలా క్లియర్ గా చెప్పారు ప్రభు. హరే కృష్ణ. నేను ఇన్ని రోజులు ఆ చెట్టు గురించి ఆలోచించాను ప్రభు. ఇప్పుడు ఆలోచించకూడదనే ఆ జ్ఞానం వచ్చింది. చెట్టు ఎగ్జాంపుల్ గా పెట్టాడు కానీ ఆ చెట్టు ఎక్కడ ఉంది, ఓ చెట్టు ఏళ్ళు పైకి ఉంటే పైకి ఎక్కాలా, పైకి పోవాలి కదా అని అట్లా ఆలోచించాను. ఆ చెట్టు అది మనకి అది లేదు, భౌతిక ప్రపంచం వల్ల ఆ చెట్టు కనపడదు. కానీ నీళ్ళలో చూసినప్పుడు మాత్రమే దాని ప్రతిబింబం కనపడుతుంది. ఆ ప్రతిబింబం ఏళ్ళు పైకి కొమ్మల కిందకి కనపడతాయి. అసలైన చెట్టు ఏర్లు కిందకి కొమ్మల పైకి ఉండే చెట్టు ఓన్లీ ఆధ్యాత్మిక లోకంలోనే ఉంటది. ఎగ్జాక్ట్లీ. మనం చూసేది ప్రతిబింబం మాత్రం. అంటే ప్రతిబింబం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనం పొందే ఆనందం కానీ సుఖాలు కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి తాత్కాలికమైనవి, ఇది పర్మనెంట్ గా ఉండే కాదనమాట. ఇక్కడ నీళ్ళలో ఉన్న చెట్టు ఏ విధంగా అయితే పర్మనెంట్ గా ఉండదో, ప్రతిబింబం ఏ విధంగా అయితే ఉంటుందో, మనం జీవించే ఈ లోకం కూడా తాత్కాలికమైనది, ఎప్పటికీ ఉండేది కాదనమాట. అది అది మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. మనం ఏం చేయాలి, తాత్కాలిక ప్రపంచంలో నుంచి, తాత్కాలిక లోకం నుంచి ఎప్పటికీ ఉండే ఆధ్యాత్మిక లోకానికి భక్తి ద్వారా భగవంతుని తెలుసుకుంటూ మనము ముందుకెళ్ళాలన్నమాట. అది ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్యమైన సారాంశం ఇక్కడ. అట్లా వెళ్ళాలంటే అనాసక్తి అనేది ఈ అసంగత్యం ఈ అసాంగత్యాలలో బంద్ అయిపోయినట్టుంది కదా, చుక్క కూడా లేవు నీళ్ళు. దృఢ నిశ్వాసంతో అనాసక్తి అనే ఆయుధంతో వాళ్ళని కట్ చేయటం అంటే ఏంటంటే, కట్ చేయటం అంటే దూరంగా పెట్టుకుంటూ ఎవరైతే ఆధ్యాత్మిక వేత్తలు ఉండారో వైష్ణవులు, వాళ్ళ సాంగత్యాన్ని పెంచుకున్నప్పుడే మనం వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి చేరుకునే అవకాశం ఉంటుంది. వైష్ణవ సాంగత్యంలో విశ్వాసం పెంచుకుంటూ భగవంతునికి శరణాగతి తీసుకొని ఆ శరణాగతి ద్వారా ఆయన యొక్క నామాన్ని జపించుకుంటూ ఆ లోకానికి వెళ్ళే మార్గం మనకు కనపడుతుంది. ఆ మార్గాన్ని ఎడవకుండా ఆ మార్గంలో ప్రయాణిస్తుంటే మనం జీవుల సంగత్యానికి దూరంగా ఉండగలమని అర్థమవుతుంది ప్రభు. జై, మీకు మొత్తం అర్థమైపోయింది శివరామకృష్ణ ప్రభు. మీరు మీరు ఆల్రెడీ రెడీగా ఉంటారు, ముక్తి పొందిపోవడానికి రెడీగా ఉన్నారు మీరు. ప్రభు హరే కృష్ణ. జై. అర్థం. హరే కృష్ణ ప్రభు. శివరామకృష్ణ ప్రభుకి అర్థం కాకుంటే ఎవరికి అర్థం కాదు ప్రభు, ఆయనే ఫస్ట్ లీడర్. జై. ఎస్ వినోద్ కుమార్ ప్రభు చెప్పండి. లేదండి, ఓకే, చాలా బాగుందండి. అర్థమవుతుందా మీకు? టైమ్లీ వి హావ్ జాయిన్డ్. ఓకే, నైస్ అండి. యా, కరెక్ట్ టైంలో జాయిన్ అయ్యారు, కరెక్ట్ అది చెప్పాలంటే. అవును. సో భాగవతం కూడా నేను కంప్లీట్ చేశాను. ఒక స్కందం ఇది రీసెంట్ గా 25వ తారీఖు తీసుకున్నానండి, లాస్ట్ మంత్. ఓకే, నైస్. చాలా బాగా అనిపిస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. జీవితంలో మొత్తం భాగవతం మొత్తం కంప్లీట్ చేయాలనే కోరిక ఉంది. ఒక్కసారి కంప్లీట్ చేయాలంట భాగవతాన్ని, మన జీవితంలో చనిపోయే వరకు ఒక్కసారైనా కంప్లీట్ చేయాలంట భాగవతాన్ని. అదే చేయాలనే భావతోనే తీసుకున్నానండి మొత్తం. కానీ చాలా బాగుందండి. మీరు చెప్పేది ప్లస్ ఆ భాగవతంలో అన్వయించుకుంటే చాలా బాగుందండి. ఇన్నేళ్ల తర్వాత మేము భాగవతం భగవద్గీత చదవటం అనేది
అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ 73 అండి. ఓ ఓకే, వండర్ఫుల్. సో ఇప్పుడు చెయ్యాలనే కాంక్ష చాలా పెరిగిందండి. ఆ భగవంతుడు మాకు ఆ అవకాశం ఇచ్చిండు, చేయాలని, కంప్లీట్ చేయాలనే భావంతో ఉన్నాను. ఓకే ఓకే, నైస్ అండి. సో యా, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ. ఓకే, మీ అందరికీ ఒక ప్రశ్న. రేపు సత్సంగంలో కలుసుకునే ముందు మీకు అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, అసలు ఈ చాంటింగ్ మన జపం ఎందుకు చేస్తున్నారు మీరు? ఓకే, ఇది ప్రశ్న. మీరు రేపు వచ్చినప్పుడు ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఆలోచించేసి అసలు ఈ జపము మనం ఎందుకు చేస్తున్నాము అనే దాని గురించి ఆలోచించండి. సో రేపు దాని గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో నాకు ఇంకొక కాల్ ఉంది కాసేపటి తర్వాత. సో ఈరోజు ఇక్కడ ముగిచ్చేసేసి మనం రేపు కలుసుకుందాం. ఓకేనా? హరే కృష్ణ. 15 అధ్యాయం తర్వాత నాకు ప్రశ్న ఇచ్చారు, చెప్పండి ప్రభు. చెప్తాము. అది రకరకాలుగా. నేను ఇందాక జపం చేస్తున్నప్పుడు అనిపించింది అనమాట. అసలుకి నేను అనుకున్నాను అనమాట, అసలు నువ్వు జపం ఎందుకు చేస్తున్నావని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. యాక్చువల్గా ఆలోచిస్తుంటే నాకు ఇంకా సమాధానం రాలేదు. నేను కూడా ఆలోచిస్తున్నాను దాని గురించి కూడా. ఏకాదశి అన్నారండి, ఏకాదశికి 64 మాలలు చేయాలన్నారు. అది అంటే కంపల్సరీ కాదు ప్రభు, అది మీకు ఉండి చేయాలనిపించి అనిపిస్తే చేయండి మీరు, అది కంపల్సరీ ఏం లేదు. అదే, ఓకే ఓకే. ఎస్, హరే కృష్ణ. మీ సమయాన్ని, మీ ఆరోగ్యాన్ని అన్ని చూసుకొని దాని ప్రకారం చేసుకోవచ్చు మీరు. హరే కృష్ణ. ఓకే, సో హరే కృష్ణ అండి. రేపు కలుసుకుందాము. రేపు ఆ ప్రశ్నతో చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. లేదు ప్రభుజీ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. ఎంత ఓర్పుతో, ఓపికతో అడిగిన డౌట్స్ అంతా క్లియర్ చేసుకుంటూ, ఒక తల్లి ఎలా అయితే బిడ్డకి ఎలా అయితే అన్ని కూర్చోబెట్టుకొని చెప్తుందో ఆ ఫీలింగ్ వచ్చింది ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. మీ వల్ల కూడా నేను చాలా నేర్చుకున్నాను. మీకు చాలా ధన్యవాదాలు చెప్పాలి అందరికి కూడా. మీరు లేకపోతే నేను చదవకపోయేవాడిని, ఇది చెప్పలేకపోయేవాడిని కూడా. సో మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రేపు అడ్మిట్ అవుతున్నారు ప్రభుజీ నాన్న. ఓకే ఓకే. సో యా, ప్రే చేస్తాం మాతాజీ. ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి, తొందరగా కోలుకోవాలని చెప్పేసి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శీల ప్రభుపాద కీ జయ, అనంత కోటి వైష్ణవ బృంద కీ జయ. ఓం తత్సత్. హరే కృష్ణ.